ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నానే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకి 10 ఆజ్ఞలని ఇచ్చేటటువంటి సమయంలో ఆయన ఒక్కొక్కటిగా మోషేకి ప్రతిదానిని కూడా తెలియపరుస్తూ వచ్చాడు. ఆ సమయంలో ఆ ఆజ్ఞలలో దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటి అనంటే, ఆజ్ఞ అంటే పాటించవలసింది అని అర్థం. ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆ పాటించాల్సినటువంటి మాట ఏంటి అంటే 12వ వచనంలోకి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో. అంటే ఈ మాటలన్నీ కూడా ఇశ్రాయేలీయుల ప్రజలకి చెప్పబడుతూ ఉన్నాయి. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తులు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడి కనాను దేశానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడులో మనకున్నట్టుగా కండిషన్స్ ఏం లేవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ప్రజలందరూ కూడా వాళ్ళకి ఇష్టానుసారంగా ఉంటూ వాళ్ళకి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అయితే అలాంటి సమయంలో దేవుడు తన ప్రజల కోసం కొన్ని నియమ నిబంధనల్ని ఏర్పాటు చేస్తూ ఒక 10 ఆజ్ఞలని ప్రజలందరూ పాటించాల్సిందిగా దేవుడు మోషే ద్వారా తన ప్రజలకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ ఇచ్చేటటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి అంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. దేవుడు నీకు ఒక దేశం ఇస్తున్నాడు కదా, కనాను దేశానికి తీసుకువెళ్తున్నాడు కదా. ఇశ్రాయేల్ ప్రజలారా, మీరందరూ కూడా రేపు ఆ దేశంలో దీవెనకరంగా ఉండాలి అంటే, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి అని దేవుడు తన ప్రజలకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ మనుషులందరినీ పాటించమని దేవుడు తన వాక్యాల్లో తెలియచేశారు. మనుషులమైన మనందరం కూడా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే, ఎక్కువ కాలం బ్రతకాలి అంటే, మంచి ఆయుష్ కలిగి నిండు నూరేళ్లు మన జీవితాన్ని ఈ లోకంలో కొనసాగించి ముగించాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే, తండ్రిని తల్లిని సన్మానించాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి, బాగా చూసుకోవాలి, వారి మాట వినాలి, వారికి లోబడి ఉండాలి, వారిని గౌరవంగా చూసుకుంటూ వారిని వృద్ధాప్యంలో వారికి ఎంతో సహాయపడుతూ ఉండాలి అని దేవుడు తన వాక్యంలో తెలియపరిచారు. ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా ఎక్కువ కాలం బ్రతకాలి అని చాలా ప్రయాసపడుతూ ఉంటారు. చాలా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మానేయాల్సినవి మానేస్తారు, తినాల్సినవి తింటూ ఉంటారు, చేయాల్సిన జిమ్ములకి వెళ్ళి ఎక్సర్సైజులు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే శరీరాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఎక్కువ కాలం బ్రతకాలి. అవసరమైతే బైబిల్ ప్రకారం మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు అని తెలిసినప్పటికీ కూడా అవసరమైతే 100 ఏళ్ళు బతకాలి, సెంచరీ కొట్టాలి, 100 దాటాలి అనే ఆశలు చాలామందికి ఉంటాయి. తప్పు లేదండి. ఎక్కువ కాలం మనుషులు అందరం కూడా జీవించాలి, ఈ జీవనాన్ని కొనసాగించాలి, ఈ లోకంలో మనం ఉండాలి. అందరికీ ఆశ ఉంటుంది. అందుకే అనారోగ్యం రాగానే చూడండి, పడతా హాస్పిటల్కి వెళ్తాం, ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాం. ఎందుకు ఖర్చు పెడతాము అని అంటే, బతకాలి, కొన్నాళ్ళైనా మంచిగా బ్రతకాలి అని మనసు చాలా కోరుకుంటూ ఉంటుంది. కన్నూపిరితో కొట్టుమిట్టాడే వ్యక్తులు కూడా బ్రతకడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, దేవుడే స్వయంగా మనకిస్తున్నటువంటి ఒక ఆజ్ఞ. ఇందులో ఆప్షన్స్ లేవండి. మీకు ఇష్టమైతే చేయండి, మీకు కష్టమైతే మానేయండి అని ఆప్షన్స్ లేవు. ఖచ్చితంగా చేయాల్సిందే అని దేవుడు పెట్టినటువంటి ఒక రూల్. ఏంటి ఆ రూల్ అంటే, మన తల్లిదండ్రుల్ని మనం సన్మానించాలి. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు వారి జీవితాలలో ఎక్కువ నష్టపోవటానికి, కష్టాల పాలైపోవటానికి, అనారోగ్యాలు పాలైపోవటానికి, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోవటానికి, బలహీనపరచబడటానికి, కుషించిపోవటానికి వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే, తల్లిదండ్రుల్ని గౌరవించకపోవటమే, మంచిగా చూసుకోకపోవటమే.
దానికోసం, దీనికోసం ఏదో సంపాదించడం కోసం ఎంతో ప్రయాసపడతా ఉంటారు. ఎంతో సమయాన్ని ఖర్చు పెడతా ఉంటారు. ఎన్నో చేస్తా ఉంటారు. కానీ తల్లిదండ్రులతో మాట్లాడటానికి కొంచెం సమయాన్ని కేటాయించలేరు. ఈ ఫాస్ట్ జనరేషన్‌లో అండి అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్‌ని వాడుతూ ఎవరి దారి వాళ్ళదే. కుటుంబంలో ఉంది నలుగురు వ్యక్తులే అయినా ఎవరి దారి వాళ్ళదే. బయటికెళ్ళి రావటం, పని చూసుకొని రావటం, ఫోన్ చూసుకోవటం, పడుకోవటం. అన్నం కూడా ఫోన్‌ని చూసుకొనే తింటా ఉంటారు. అన్ని ఫోన్‌లోనే చేసుకుంటా ఉంటారు. తల్లిదండ్రులతో మాట్లాడటానికి కొంచెం సమయం కూడా పెట్టుకోరు. వాళ్ళతో ఆనందించడానికి, వాళ్ళతో సమయం గడపడానికి కొద్దిపాటి సమయాన్ని కూడా ఏర్పాటు చేసుకోరు. అంతా ఫోన్ ఉంటే చాలు జీవితం గడిచిపోతుంది అని దాంట్లోనే ఉంటారు. ఏం చూస్తారో, ఏం చేస్తారో తెలీదు. కానీ గంటల తరబడి అదే చూస్తూ ఒక పిచ్చిగా మారిపోయి ఇంట్లో కూడా మాట్లాడకుండా ఏముందిలే అనేటటువంటి ఒక నిర్లక్ష్య వైఖరితో ఈరోజు జనరేషన్స్‌ని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కానీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి అని వాక్యం తెలియజేస్తుంది. వాళ్ళని గౌరవించాలి. ఏదైనా అవసరాన్ని కొద్దీ తల్లిదండ్రులు మనకి ఏదన్నా ఒక మాట చెప్తే, అయ్యా అక్కడికి వెళ్ళిరా అయ్యా, ఇది చేసి పెట్టయ్యా, ఈ పని చెయ్యయ్యా అని ఏదన్నా అడిగితే వాళ్ళకి మనము ఆ పనిని చేసి పెట్టాలి. ఆ మాటను కూడా మనం పట్టించుకోకుండా విన్నట్టుగా విసురుగా, కసురుగా సమాధానాల్ని చెప్పుకుంటూ, తొందరపడి మాట్లాడేస్తూ, పెద్ద చిన్నాల తేడాలు లేకుండా దూషించేసుకుంటూ తల్లిదండ్రులని ఈ రోజుల్లో ఎంతమందండి వారి మనసుల్ని విరిచేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మన ఇష్టాన్ని ఒక వ్యక్తి గౌరవించలేదు అనంటేనే మనకి చాలా కష్టంగా ఉంటుంది మన మనసు. కానీ మనల్ని 9 నెలలు కన్ని పెంచి మనకు కావాల్సినవన్నీ కూడా తండ్రి ఇద్దరు బాధ్యతల్ని వహిస్తూ మనకు కావాల్సినంత చూసుకుంటూ మనల్ని ఇంత ప్రయోజకులుగా చేస్తే, ఇంత సమయాన్ని మన కోసం వాళ్ళు వెచ్చించి తినక మన కోసం పచ్చడేసుకొని వాళ్ళు తింటా, మనకి మంచి ఆహారాన్ని పెడతా, మంచి స్కూల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చదివించుకుంటా, మన భవిష్యత్తు బాగుండాలి, మేము చేసుకుంటున్నట్టుగా కూలి పనులు బిడ్డలు చేసుకోకూడదు, మేము పడే కష్టాలు పిల్లలు పడకూడదు అని ఎంతో ప్రయాసతో రాత్రనక పగలనక తండ్రి కష్టపడి డబ్బుల్ని సంపాదించి తీసుకొచ్చి ఫీజులు కడతా ఉంటే ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చి బాగా చదువుకొని ప్రయోజకులు అవుతున్నారండి? వాళ్ళ ఇష్టాల్ని, వాళ్ళ ఆశల్ని, వారి యొక్క కోరికలన్నీ కూడా నీరుగా చేస్తున్నారు. లోకానికి వీరి ఇష్టాలకి సమయాన్ని కేటాయించుకుంటున్నారే తప్ప తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ ఆశలేంటి, మనల్ని ఏ ఒపీనియన్స్తో పెంచుతున్నారు, మన మీద ఏ హోప్స్ పెట్టుకుంటున్నారు, మనల్ని ఏ దిశగా నడిపిస్తున్నారనే ఆలోచనే ప్రజలకి ఇప్పటి తరానికి అస్సలు ఉండట్లేదు. మనము బాగుండాలి అంటే, మన జీవితాలు బాగుండాలి అంటే, మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయాలి అంటే, మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండి ఎక్కువ కాలం అసలు బ్రతకాలి అంటే తల్లిదండ్రుల మాటకి మనం గౌరవం చూపించాల్సిందే, వారికి సన్మానించాల్సిందే. సన్మానం అంటే ఏదో శాలువా కప్పండి, దండేయండి అనే అది మాత్రమే కాదు. వాళ్ళ మాట విన్నా చాలు, వాళ్ళ మాటని మనం గౌరవించినా చాలు, వాళ్ళ ఇష్టానికి మనం అంగీకరించి జీవించగలిగితే ఇంక వాళ్ళకి దానికి మించిన సంతోషాన్ని మనం ఎక్కడ కూడా తెచ్చి ఇవ్వలేము. తల్లిదండ్రుల మాట వినని వాళ్ళకి ఏ మాత్రము కూడా ఆశీర్వాదం ఉండదని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అది మంచిది కాదు. అది ఒక రకమైనటువంటి శాపం మన జీవితాల్లోకి మారిపోతుంది అని వాక్యంలో ఉంది. ఉదయకాలమే ఎందుకులే ఆ మాటలను చూపించట్లేదు, కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరైతే తల్లికి తండ్రికి గౌరవాన్ని ఇవ్వరో, వాళ్ళ మాటను అంగీకరించరో వాళ్ళ భవిష్యత్తు బాగుండదు అని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. తల్లిదండ్రుల మాటల్ని మనం గౌరవించాలి, వారి ఆశలకి మనం విలువలనివ్వాలి, వారితో మాట్లాడటానికి మనం సమయాల్ని కేటాయించాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తున్న మాట ఏంటి అని అంటే, యవ్వన కాలంలో చిన్నతనంలో పరిస్థితులు ఇలా ఉంటే పెళ్ళి అయిపోయిన తర్వాత పరిస్థితులన్నీ కూడా ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. అప్పుడు వరకు 25 సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రుల్ని వదిలేసి భార్య వచ్చిన తర్వాత, భర్త వచ్చిన తర్వాత వారి ఇష్టాలకి చోటిచ్చుకుంటూ, ఒకరికొకరు వారి మాటకు విలువలు ఇచ్చుకుంటూ తల్లిదండ్రుల్ని పక్కన పడేసేటటువంటి వ్యక్తులు కోకొల్లలుగా ఉన్నారు ఇప్పుడు కాలంలో. అయితే ఎక్కడో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అంటారు కదా, అలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని చూసుకుని ప్రేమగా ఉంచేటటువంటి వ్యక్తులు. అందరూ ప్రేమగా చూసుకునేటట్లయితే ఈరోజు మనకి దేశంలో వృద్ధాశ్రమాలు అనే మాట ఎందుకు వినపడుతుందండి? అక్కడ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా కదిలించి మాట్లాడండి, వారి హృదయాల్లో ఉన్న వేదన ఏంటనేది మనకు బాగా తెలుస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటారు, బిడ్డలతో సమయాన్ని గడపాలనుకుంటారు. వారిని తక్కువగా చేయటం, తక్కువగా చూడటం, ఏదో అంటరానిలాగా బయట పడేయటం, బయట ఉంచటం, అసహ్యకరంగా చూడటం దేశంలో అండి చాలా మంది ప్రజలు ఎంత దారుణంగా అయిపోయారు.
కానీ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తున్న విషయం ఏంటంటే, మనం ఏది విత్తుతామో అదే కోసుకుంటామని వాక్యం చెప్తుంది. తల్లిదండ్రుల విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తామో రేపొద్దున మన బిడ్డలు మన విషయంలో కూడా అదే చేస్తారు. నేను విన్న ఒక విషయం నాకు జ్ఞాపకం వస్తుంది. ఏంటది అంటే, ఒక తండ్రట వాళ్ళ అమ్మని చాలా దారుణంగా చూసుకున్నాడు. చాలా దారుణంగా. తన వృద్ధాప్య వయసులోకి వచ్చినప్పుడు, తన ముసలితనంలోకి వచ్చినప్పుడు చేదరించుకోవటం, బయట గొడ్డ సావిడ అంటారు చూడండి, దాంట్లో మంచం వేసి తల్లిని ఉంచాడంట. వీళ్ళేమో మంచిగా డాబాలో ఉన్నారట. అమ్మకి ఒక స్పెషల్ ప్లేటు, ఒక స్పెషల్ గ్లాస్ పెట్టాడంట. సత్తు ప్లేటు, సత్తు గ్లాస్ పెట్టాడంట. పెట్టి దాంట్లో భోజనం పెట్టడం, తీసుకెళ్లి భోజనం ఆ సత్తు ప్లేట్లో వేసి రావటం, ఏదో అడుక్కునే వాళ్ళకి వేసినట్టు అక్కడ వేసేసి రావటం. అప్పుడు ఆ తల్లి ఆహారమే తినుకుంటా, ఆ నీళ్ళే తాగుకుంటా, ఆ గొడ్డ సావిట్లో ఇబ్బంది పడతా, చాలా కష్టపడతా వచ్చింది. చివరి దినాలు బాధాకరంగా గడిచాయి. ఇంట్లో ఉన్న వ్యక్తులు ఇక అంత ప్లేట్లో అక్కడ వేసారంటేనే మనకు అర్థమైపోద్ది ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. అక్కడ ఉంచాడంటేనే కొడుకు ప్రేమ ఏంటన్నది అర్థమైపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆవిడ చివరి దినాలు గడిచాయి. ఈ లోకంలో ఆవిడ యాత్ర ముగించుకొని వెళ్ళిపోయింది. చనిపోయిన తర్వాత వాళ్ళకు ఒక కొడుకున్నాడంట. వాడు ఆవిడ చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేటు, ఆ గ్లాస్ తీసుకొని ఇంట్లోకి తీసుకొని వస్తున్నాడంట. వాళ్ళ నాన్న అన్నాడంట, రేయ్ ఎందుకు రై తీసుకొస్తున్నావు, పడేయ్ అన్నాడంట. అదేంటి నాన్న, నాయనమ్మకి దీంట్లోనే కదా అన్నం పెట్టావు, దీంట్లోనే కదా మంచినీళ్ళు పోసావు, రేపొద్దున నువ్వు ముసలితనంలోకి వచ్చినప్పుడు నీకు అన్నం పెడతానికి, నీకు మంచినీళ్ళు పోయడానికి ఈ ప్లేటు గ్లాస్ కావాలి కదా, మరలా అప్పుడుకి పడేయటం ఎందుకు, వేస్ట్ చేసుకోవటం ఎందుకని ఈ తెచ్చి దాచుకుంటున్నానని చెప్పాడంట కొడుకు. అంటే పిల్లలకి తల్లిదండ్రులు ఏం నేర్పించాలి? పసితనం నుంచే పెద్దవారిని ఎలా ప్రేమతో చూసుకోవాలో నేర్పించాలి. తల్లిని తండ్రిని ఈ వ్యక్తి అలా చూసుకోవడాన్ని బట్టే, ఆ గొడసావిట్లో పెట్టి సత్తు ప్లేట్లో అన్నాన్ని పెట్టి అట్లా చూసుకోవడాన్ని బట్టే కొడుకు దాన్ని తీసుకొచ్చుకొని నీకు అదే చేయబోతున్నాను అని చెప్పేశాడు. ఈరోజండి ఈ సంఘటన నిజంగానే జరిగింది. చాలాసార్లు విన్నాం దీన్ని. ఇది ఇప్పుడు ప్రత్యేకంగా వినాల్సిన అవసరమే లేదు. మన దగ్గర చాలా మన చుట్టుపక్కల కనపడుతూనే ఉంటుంది. కానీ మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మన తల్లిని తండ్రిని బాగా చూసుకోవాలి, గౌరవించాలి. మనం ఎంత పెద్దవారమైనా, మనకి ఎంత టాలెంట్స్ ఉన్నా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత జ్ఞానవంతులమైనా సరే, మనకి ఏది ఉన్నా సరే, ఎంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళినా మన తల్లిదండ్రి కూలి పని చేసుకొని మనల్ని స్థితిలోకి తీసుకొచ్చారనే విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ స్థాయిలోకి రావడానికి నీ చెమటని రక్తంగా మార్చాడనే విషయాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. నీ తల్లి తిని తినకుండా దాచుకొని పచ్చడేసుకొని తిని నీకు మంచి ఆహారం పెట్టి ఈరోజు నిన్ను బలవంతుడిగా నువ్వు శ్రమించి కష్టపడి సంపాదించే వ్యక్తిగా చేసి తీర్చిదిద్దిందని ఎప్పుడూ మర్చిపోకూడదు. వాళ్ళ వృద్ధాప్య వయస్సులో వారు పసిబిడ్డలుగా మారిపోతారు. నిన్ను నీ పసితనంలో నీ తల్లిదండ్రులు ఎలా చూసుకున్నారో నీవు నీ తల్లిదండ్రుల్ని కూడా వారి వృద్ధాప్య వయస్సులో అలాగే చూసుకోవాలి. అలా చూసుకోకపోతే మన భవిష్యత్తు బాగుండదు. వాక్యాన్ని దాటి దేవుడు ఏమీ చేయడు. మన భవిష్యత్తు బాగుండదు, ఏ ఆశీర్వాదం రాదు, దేవుడు ఏ కార్యాలు కూడా చేయడు. ప్రభువా ప్రభువా అని మందిరంలోనికి వచ్చి ప్రార్థనలు చేసినంత మాత్రాన, కన్నీరు పెట్టినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన, ఏదేదో చేసినంత మాత్రాన, సంపాదించినంత మాత్రాన మనకి ఏ పేరు ఉండదండి. మనం దేన స్థితిలో ఉన్నా సరే తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటేనే మంచి పేరు వస్తుంది. దేవుడు కూడా కనికరించి మన విషయంలో గొప్ప కార్యాలని చేస్తాడు. ఈ ఉదయకాల సమయం మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే తల్లిదండ్రుల్ని ప్రేమించాలనే విషయాన్ని ఎప్పుడూ కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకొని మనం అలా ఉందాం. రేపొద్దున మీ బిడ్డలు కూడా మిమ్మల్ని అంత మంచిగానే చూసుకుంటారు. ఏది విత్తుతామో అదే కోసుకుంటాం. తల్లిదండ్రుల్ని ప్రేమించండి. ఒకవేళ వాళ్ళని తృణీకరించి, హింసించి, బాధపెట్టి ఇలాంటివి చేస్తుంటే గనక కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి వాళ్ళ ప్రేమను తిరిగి పొందుకోవాల్సిన అవసరత మళ్ళీ మనకుంది. ఎందుకంటే మన భవిష్యత్తు బాగుండాలి, దీర్ఘాయుష్మంతులుగా ఉండి మంచిగా ఉండి మన కాలాన్ని మంచిగా చూడాలి కదా. అలా చేయాలి అంటే దేవుడు ఇచ్చిన మాట తల్లిదండ్రుల్ని ప్రేమించాలి అని. ప్రేమించండి. వారిని బాధపెట్టి వారి కన్నీటితో మనం ఏం సాధిస్తామండి? ప్రేమించండి. వారి ప్రేమ, వారి ఆశీస్సులతో దేవుడు మనకు మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ లేఖనాల్లో నుంచి మరొక మంచి విషయాన్ని మేము తెలుసుకున్నామయ్యా. మేము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే తల్లిని తండ్రిని ప్రేమించాలి, వారిని బాగా చూసుకోవాలి, వారి మాటకి మేము చెవియొగ్గాలి, గౌరవించాలి, విలువివ్వాలి.
వారిని గణపరచాలి. వారి వృద్ధాప్యంలో తండ్రి మా బిడ్డలుగా భావిస్తూ వారిని చూసుకోవాలి అని నీ లేఖనాల్లోంచి మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. వారి భవిష్యత్తు బాగుంటుందని, దీవెనకరంగా ఉంటుందని, నీ ద్వారా కార్యాలు పొందుకోవటానికి అది ఎంతో కారణం అవుతుంది అని నీ లేఖనాల్లో నుంచి మాకు మీరు తెలియపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మేము మా జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మా తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకునే కృప మా అందరికీ మీరు దయచేయండి. ఈ మాటలు విని ఎంతమంది అయితే వారి హృదయంలో దీనిని తీసుకొని దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నారో వారి భవిష్యత్తుని దీవెనకరంగా చేయండి. వారి విషయంలో ఉన్నతమైన గొప్ప కార్యాలని జరిగించండి. వారికి మంచి భవిష్యత్తునిచ్చి దీవించి సహాయం చేయమని వేడుకుంటూ ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడుండి నడిపించమని ప్రార్థిస్తూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.